ఒక సంచలనంగా మారింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంతవరకు చిన్న చిన్న మలుపులు తీసుకున్న ఈ కేసు ఇప్పుడు ఊహకి అందని మలుపులు తిరుగుతుంది. తాజాగా ట్యాపింగ్ కేసులో నిందితులైన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ సైతం ట్యాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జస్టిస్ శరత్ కాజా వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులుండడంతో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలంలో బయటపడింది. మునుగోడు, కామారెడ్డి గెలుపు కోసం శాయశక్తులా శ్రమించినట్లు నిందితులు తెలిపారు. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి దగ్గర నుంచి నిరుద్యోగంపై కేటీఆర్ను విమర్శించిన విద్యార్థి నేతలపై వరకు అందరి మీద నిఘా పెట్టినట్లు, రోజుకు 40 నెంబర్లను ట్యాప్ చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. ఇదంతా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన విజయం కోసం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఇవన్నీ జరిగినట్లు వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న మనకు తెలిసినటువంటి అంటే ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే జస్టిస్ హైకోర్టు న్యాయమూర్తి యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా ఇప్పుడు దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే A1 గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి దేశం అంతటా కూడా ఈ విషయం అనేది కూడా పాకిపోయింది. అంతేకాదు రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది, రోజుకొక సంచలన విషయం కూడా బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిమాండ్ లో ఉన్న 4 నిందితులు కూడా ప్రణీత్ రావు, అలాగే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు 4 కూడా రిమాండ్ లో ఉన్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రము సంచలన విషయాలు వెలుగు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ఈ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా మరి ఇంటెలిజెన్స్ భుజంగరావు అయితే తను నేరాన్ని అంగీకరిస్తూ కూడా వాంగ్మూలాన్ని పేర్కొనడం కూడా జరిగింది. అంతేకాదు మరి జస్టిస్ శరత్ వద్ద కూడా ప్రభుత్వము బీఆర్ఎస్ నేతలు కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్ చేశామని కూడా భుజంగరావు అయితే ఒప్పుకోవడం కూడా జరిగింది. అంతేకాదు మరి రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయ, న్యాయవాదులే కాదు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు న్యాయమూర్తి నుంచి మొదలుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులది, బీజేపీ నాయకులది, అంటే పొలిటికల్ లీడర్లదే కాకుండా వ్యాపారవేత్తలదే కాకుండా స్టూడెంట్స్ వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్క నిజాలు బయటపడుతుంటే కూడా, గగురు పొడిచే విషయాలు బయటపడుతుంటే కూడా అందరు ఆశ్చర్యానికి కూడా గురవుతాయి. ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్న సీఎం ఆదేశాల మేరకు మేము చేశామని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంత అన్యాయానికి ఎలా పాల్పడ్డారు అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో చాలా ఇది ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి ఇప్పుడు స్టూడెంట్స్ కి సంబంధించి పేపర్ లీకేజ్ విషయంలో కూడా గత ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు మరి ఈ పేపర్ లీకేజ్ చేయడం వల్ల కూడా స్టూడెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా దూషించడము, అదే కాకుండా ఇదంతా కూడా జరిగిందనేది కూడా ఇప్పుడు భుజంగరావు అలాగే తిరుపతన్న కూడా వాంగ్మూలంలో ప్రకటించడం జరిగింది. అంతేకాదు మరి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఎందుకంటే కామారెడ్డి గెలుపు కోసమే ఇదంతా చేశాము, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము చేశామని కూడా ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఇదంతా కూడా ప్రభాకర్ నేతృత్వంలోనే జరిగింది. ఇది ప్రభాకర్ నేతృత్వంలో తన ఆదేశాల మేరకే మేము డబ్బు సీజ్ చేయడం కానీ, అలాగే డబ్బుని మళ్ళీ బీఆర్ఎస్ డబ్బుని ప్రజలకు అందించడానికి కానీ, మరి ప్రతిపక్ష పార్టీల డబ్బుని సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేశాము. అంతేకాదు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసే విషయంలో కూడా
మేము గట్టి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆధారాలు దొరకదు అనే విషయంలో కూడా మేము ప్లాన్ చేసుకొని పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. అందుకే బీఆర్ఎస్ కు సంబంధించి కూడా 13 కోట్లు మరి మా ఆదేశాల మేరకే రియల్ ఎస్టేట్ సంజయ్ శ్రీధర్ రావు ఇవ్వడం జరిగింది. అంటే తన నుంచి మేము తీసుకోవడం జరిగింది తనని బెదిరించి అని కూడా చెప్తున్నారు. రోజుకు 40 నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టుగా కూడా భుజంగరావు అయితే వెల్లడించడం జరిగింది. అన్న ఓకే నిర్మల, మరి రోజుకు 40 నెంబర్లు ట్యాప్ చేసినట్టు చెప్పారు. ఇదంతా నాటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నా. మరి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు? ఎస్ ఆనంద్, ఎందుకంటే వీళ్ళు చేసిన స్కామ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే యశోద హాస్పిటల్ నుంచి కూడా వీళ్ళు 15 కోట్లు డబ్బును విరాళంగా కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి అదే కాకుండా కంపెనీలు, విఐపీలు, వ్యాపారవేత్తలు వివాదాలను మొత్తం కూడా ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో ఈ భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, మెయిన్ గా ప్రభాకర్ రావు సూచిస్తా ఉంటే తను ఎక్కడెక్కడ ఏం చేయాలని తను సూచనలు ఇస్తా ఉంటే వీళ్ళందరూ ఫాలోఅప్ చేసినట్టుగా కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది పెద్ద స్కామ్ లో ఇదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు చైతన్య మల్లికార్జున ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లను, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళు 24 అవర్స్ అంటే 24 గంటలు కూడా ఇదే పనిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 3 సిస్టంలను, 9 లాగర్ రూమ్లను కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అందుకు మరి ఈ విషయం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము మరి పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు మాత్రము చాలా గట్టిగానే చర్యలు తీసుకోబోతున్నారు. అదే కాకుండా మరి దీని వెనకాల ఒక్కొక్కరు బయటపడుతున్నారు. అందుకు మరి అదే రోజు ప్రభాకర్ రావు రాజీనామా చేసినప్పుడు కూడా మరి మళ్ళీ 3 సంవత్సరాలు తనకు పదవిలోకి తీసుకున్నారు ఇదంతా నడిపించడానికి అని కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. అందుకే మరి వీళ్ళ పైన మాత్రం కఠిన చర్యలు తీసుకొని మరి ఇప్పుడు బయటకు వస్తున్న పేర్లు ఎవరైతే ఉన్నాయో ముఖ్య నేతలు, గత ప్రభుత్వ ముఖ్య నేతల పైన కూడా వీళ్ళు గట్టిగా నిఘా పెట్టి మరి విచారణ జరిపించే అవకాశాలు కూడా ఉన్నాయన్న. థ్యాంక్ యూ నిర్మల.